హాయ్ హలో అందరికీ వెల్కమ్ టు ఫుడ్ సిరీస్ 4. ఈరోజు ఫుడ్ సిరీస్లో మనం వీట్ కేక్ ఎలా తయారు చేయాలో చూద్దామా. సో వీట్ కేక్ తయారు చేయడం కోసం ముందుగా ఒక హాఫ్ కప్ బెల్లం తీసుకోవాలి. నేను మెజరింగ్ కప్స్ వాడుతున్నాను. కేక్స్కి మెజరింగ్ కప్స్ కంపల్సరీ. సో మెజరింగ్ కప్స్తో చేస్తే పర్ఫెక్ట్గా వస్తుంది ఏ కేక్ అయినా. సో ఇక్కడ బెల్లం కొద్దిగా వాటర్ పోసి కరిగించుకున్నాం అనమాట. కరిగించుకున్న తర్వాత దీన్ని పక్కన పెట్టుకుందాం, చల్లారనిద్దాం. ఈలోగా ఒక అరకప్పు పెరుగు, ఏ కప్పుతో అయితే బెల్లం తీసుకున్నానో అదే కప్పుతో ఒక అరకప్పు పెరుగు తీసుకున్నాను. సో దాన్ని బాగా విస్ చేసుకొని పక్కన పెట్టుకున్నాం. ఇప్పుడు ఇందులో ఆల్రెడీ వేడి చేసి చల్లారి పెట్టుకున్న ఈ బెల్లం ఉంది కదా, ఈ బెల్లం వాటర్ని కూడా కలిపేసుకున్నాము. సో ఈ రెండింటిని బాగా మిక్స్ చేసుకుంటున్నాను. ఇప్పుడు ఇందులో డ్రై ఇంగ్రీడియంట్స్ ఒక్కొక్కటిగా యాడ్ చేస్తున్నాను. ఫస్ట్ గోధుమ పిండి. సో ఈ కేక్కి 1.25 కప్పు పిండి పడుతుంది. సో నేను మొత్తం గోధుమ పిండి తీసుకుంటున్నాను ఇక్కడ. మీకు కావాలంటే సగం గోధుమ పిండి, సగం ఓట్స్ పౌడర్ కూడా తీసుకొని మిక్స్ చేసుకోవచ్చు. సో గోధుమ పిండిని బెల్లం వాటర్లో కొద్దిగా కలుపుకున్నాక కొంచెం పాలు పోసుకున్నాను. ఇది మరీ వాటర్ కన్సిస్టెన్సీ చేయకూడదు, కొంచెం పిండి గట్టిగానే ఉండాలి. సో కొద్దిగా పాలు పోసుకున్న తర్వాత ఇందులో 1 స్పూన్ బేకింగ్ పౌడర్, హాఫ్ స్పూన్ బేకింగ్ సోడా యాడ్ చేసుకుంటున్నాను. సో ఇందులోనే నేను 1 స్పూన్ కోకో పౌడర్ వేస్తున్నాను. చాక్లెట్ ఫ్లేవర్ అస్సలు రాదు, కానీ టేస్ట్ చాలా బాగుంటుంది. జస్ట్ 1 స్పూన్ కోకో పౌడర్ని కూడా యాడ్ చేశాను. తర్వాత అందులో 1 స్పూన్ వెనీలా ఎసెన్స్, సో ఫ్లేవర్ కోసం. అలాగే ఆయిల్ 1/4 కప్ ఆయిల్. సో దీనికి 1/4 కప్ ఆయిల్ సరిపోతుందండి. సో చాలామంది హాఫ్ కప్ వేస్తారు, కానీ అవసరం లేదు. జస్ట్ 1/4 కప్ ఆయిల్ యాడ్ చేసుకోండి. తర్వాత డ్రై ఫ్రూట్స్. సో నేను కొంచెం పైన చల్లుకోవడానికి కొన్ని పక్కన పెట్టుకొని మిగతా వాటిల్లో కొంచెం ఫ్లోర్ కలుపుకున్నాను, గోధుమ పిండిని కలుపుకొని. సో వాటిని ఇందులో వేసేసాను అనమాట. గోధుమ పిండి కలపడం వల్ల డ్రై ఫ్రూట్స్ అన్ని అడుగుకి సింక్ అవ్వకుండా మధ్య మధ్యలో తగులుతూ ఉంటాయి. సో పిండి కన్సిస్టెన్సీ చూసారా, అసలు వాటర్గా లేదు, ఇలా ఉంటే సరిపోతుంది. ఇప్పుడు ఇందులో లాస్ట్కి ఒక 1 క్యాప్ వచ్చేసేసి వెనిగర్ యాడ్ చేశాను. వెనిగర్ యాడ్ చేస్తాం వల్ల టేస్ట్ చాలా బాగుంటుంది. ఇదంతా నేను టిన్లోకి తీసేసుకుంటున్నాను. ఆల్రెడీ అందులో ఒక కేక్ చేశాను, సో అదే టిన్లోకి నేను తీసేసుకున్నాను. సో పైన కొన్ని సపరేట్ చేసి పెట్టుకున్నాను కదా డ్రై ఫ్రూట్స్, ఆ డ్రై ఫ్రూట్స్ కొన్ని బాదం ఫ్లేక్స్ కూడా యాడ్ చేసేసాను. సో ఇప్పుడు దీన్ని మనం ప్రీహీట్ చేసిన ఓటీజీలో పెట్టుకుందాము. ఇక్కడ నాకు ఆల్రెడీ 2 కేక్స్ బేక్ అవుతున్నాయి. సో ఇది కూడా దానిలో పెట్టేసేసారనమాట. సో ఒక 20 మినిట్స్ బేక్ అయిన తర్వాత ఎంత యమ్మీగా ఉంది కదా. సో దీన్ని మనం ఒకసారి తీసేసి చూద్దాము కేక్ ఎలా వచ్చిందో. సో నేను ఇప్పుడు దీన్ని కేక్ తీసేసుకుంటున్నాను బయటికి. సో రెడీ అయిపోయింది అనమాట. సో లైన్ అన్ని కూడా తీసేస్తాను. ఇప్పుడు మనం కట్ చేసి చూద్దాము కేక్ ఎలా ఉందో. చాలా స్పాంజీగా ఉంది. సో డ్రై ఫ్రూట్స్ అన్నీ కూడా బాగా రోస్ట్ అయ్యి చూడటానికి యమ్మీగా ఉంది. సో స్పాంజీగా కూడా ఉందండి, చాలా సాఫ్ట్గా వచ్చింది కేక్. సో ఒకసారి నేను మీకు కట్ చేసి చూపిస్తున్నాను ఇక్కడ. సో ఆ లోపల కూడా ఎంత ఏరీగా ఉందో ఒకసారి చూద్దాం. చూడండి, స్పాంజీగా వచ్చింది, చాలా స్పాంజీగా, చాలా ఏరీగా కూడా ఉంది. మీరు కట్ చేసి చూపిస్తే మీకు తెలుస్తుంది. సో చూసారా లోపల ఎయిర్ బబుల్స్ ఎంత బాగా ఫామ్ అయినాయో. సో టేస్ట్ కూడా అద్దిరిపోతుందండి. మీరు అందరూ తప్పకుండా ఒకసారి ట్రై చేయండి. నేను ఒకసారి మా బాబుకి టేస్ట్ చూపిస్తున్నాను. పిల్లలకి ఇది ఒక బెస్ట్ స్నాక్స్ ఆప్షన్, తప్పకుండా ట్రై చేయండి.